Daily. Taste the Daily. ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ వేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరించనున్నారు కోదండరాం కంచా ఎలయ్య. ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, విద్యా సంస్థల నుంచి 3 ప్రముఖులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ శివ, ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ స్కాలర్షిప్ల విషయం మీద, అదేవిధంగా కాలేజీలకు ఫీజులు చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా లేట్ చేస్తుందన్న అంశం మీద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి విషయం అవుతుంది. అటు స్టూడెంట్స్ నుంచి కానీ, అదే సమయంలో కాలేజీల యాజమాన్యం నుంచి. అయితే ఇది దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ లో ఉన్నాయి. గడిచిన ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఫీజు మొత్తం కూడా చెల్లించాల్సిన అవసరం ఉందని కూడా చాలా కాలంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీని మీద చాలా వాయిదాలు వేస్తూ వచ్చారు. గతంలో బట్టి విక్రమార్కను కలిశారు, ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేశారు. మంత్రులు ఎన్నిసార్లు కలిసినా కూడా తమకు రావాల్సినటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి బకాయిలు రావట్లేదని కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యాలు చాలా సార్లు మీటింగ్ పెట్టుకోవడం, నిరసన చేయడం, బంద్కు కూడా పిలిపించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక విధానమైనటువంటి అధ్యయనానికి కమిటీ వేస్తూ జీవో జారీ చేసినట్టు. దీనివల్ల ఖచ్చితంగా అసలు కాలేజీలు ఎన్ని నడుస్తున్నాయి, దాంట్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, నిజంగానే సేఫ్ గా ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో వసూలు చేస్తున్నారా, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా బయటపడతాయి అన్నదిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అడ్డగోలుగా దోచుకుంటున్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు కంప్లైంట్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని చెప్పేందుకు ఈ కమిటీ ఖచ్చితంగా అధ్యయనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకోసం ఈ కమిటీకి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు కోదండరాం, అదేవిధంగా కంచె ఎలయ్య, వీళ్ళందరూ కూడా గతంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, విద్యా సంస్థల నుంచి 3 ప్రముఖులను సభ్యులుగా ప్రభుత్వం నియమించేది ఈ కమిటీలో. ఈ మొత్తం వీళ్ళందరూ కూడా అధ్యయనం చేసి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 20 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి స్కీమ్. అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా నడిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ హయాంలో 9.5 సంవత్సరాలు నడిచింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, రోషే ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ అయింది స్కీమ్. అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ ని ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించాలి, విద్యార్థులకు మేలు జరగాలి అనేది ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ వేసిందని కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే స్కాలర్షిప్ చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి విద్యార్థులై, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి ఎంబీఏ, ఎంసీఏ, అదేవిధంగా ఇంజనీరింగ్, ఇట్లాంటి వృత్తి విద్యా కాలేజీలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కాలర్షిప్లు వస్తాయని కూడా చాలా సార్లు ఎదురు చూశారు, అవి కూడా రావట్లేదని కూడా చాలా సార్లు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కనుక ఎక్కడ కూడా మిస్యూజ్ కావద్దు అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించేటువంటి విషయంలోనే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ భాగస్వామ్యం చెప్తూ అధ్యయన కమిటీ వేసింది. మనం చూసాం, మన రీసెంట్ గా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ బకాయిలు స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని కూడా ఇస్తుంది. అందుకని 3వ తేదీ నుంచి కాలేజీలు బంద్ చేస్తామని కూడా అల్టిమేటం జారీ చేశాయి కాలేజీ యాజమాన్యాలు. దీని మేరకు వీళ్ళు ఎప్పుడైతే బంద్కు పిలిపించారో వెంటనే కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలు కూడా ఏర్పాటుకు. అయితే నరేందర్, ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి? అంతిమంగా ఈ కమిటీ ఏ రకమైనటువంటి సజెషన్స్ ఎక్కువగా ప్రభుత్వానికి ఇచ్చే ఆస్కారం ఉంటుందని అనుకోవాలి? ప్రధానంగా కాలేజీల నుంచి అయితే ఆరోపణ వస్తుంది కదా, కేవలం ఈ ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి నిరసనలను తప్పించుకునేందుకు మాత్రమే ఈ తరహా చర్యలు తీసుకుంటుంది, ఇదంతా కూడా నిధుల లేమికి సంబంధించిన వ్యవహారం, నిధుల విడుదలకు సంబంధించిన వ్యవహారం అంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కదా. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఈ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అసెస్ కోసం చాలా ఏళ్లుగా ఇస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఎక్కడైతే మిస్యూజ్ అవుతున్నాయో, ఎక్కడైతే నాణ్యమైనటువంటి చదువు విద్యార్థులకు అందట్లేదో అలాంటి కాలేజీలను గుర్తించి అలాంటి వాళ్ళని ఏడిపారేయాలి, అలాంటి వాళ్ళు అవసరమైతే కాలేజీలను మూతవేయాలి, నిజంగా స్టూడెంట్స్ వచ్చేటువంటి కాలేజీలను మనం ఎంకరేజ్ చేయాలి. విద్యార్థులకు ఎందుకంటే ఇప్పటి ముప్పటిగా
వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలే కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలే కానీ వీటన్నిటి కట్టడి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టుంది. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసింది. అందుకనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎవ్రీ సంవత్సరం దాదాపు 100 కోట్ల రూపాయలు కాలేజీలకు చెల్లించాల్సి వస్తుంది. కానీ నాణ్యమైన విద్యను అందించట్లేదు అనేది కూడా ఆరోపణ ఎదుర్కొంటోంది. చాలా మంది ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నారు. అందుకనే దీనికోసం ఈ అధ్యయనం చేసి కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఈ కమిటీ రిపోర్ట్ లో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసడం ద్వారా ఖచ్చితంగా ఓ మంచి రిపోర్ట్ అందజేస్తుంది అన్నట్టు కూడా ఆలోచన. అదే సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ నుంచి కాలేజీలకు ఇవ్వకుండా విద్యార్థులకు నేరుగా వాళ్ళ అకౌంట్ లో ఇస్తే ఎట్లా ఉంటుందనేది కూడా ఈ మధ్య కాలంలో సెక్రటరియట్ లో జరిగినటువంటి కీలక సమావేశాల్లో బట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే కాలేజీల యాజమాన్యంతో చర్చించినప్పుడు ఈ సందర్భం వచ్చింది. ముఖ్యమంత్రి కూడా ఈ అంశం మీద పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్టానుసారంగా ఆ కాలేజీలో విద్యార్థి చదువుతున్నాడా లేదా తెలియకుండానే ఏ ఒక పేరుతోటి నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీలకు వస్తుంది అన్నటువంటి అపవాదం కూడా మూటగట్టుకున్నారు. అందుకనే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఎవరైతే విద్యార్థి ఉంటాడో వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా తల్లి పేరు మీద కానీ లేదా స్టూడెంట్ పేరు మీద కానీ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ అకౌంట్ లో నేరుగా పడితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. అది కనుక సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ నుంచి నేరుగా స్టూడెంట్స్ అకౌంట్ లోకే వెళ్లే ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ కమిటీ వేసినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు, లోటుపాట్లను పరిశీలిస్తారు, లాభ నష్టాలు, మంచి చెడు, ఇప్పటివరకు చెల్లిస్తున్నటువంటి అమౌంట్ ఎక్కడెక్కడ దుబారా వేస్ట్ అయింది, ఏ కాలేజీలు నాశనకంగా పనిచేస్తున్నాయి. అందుకనే విజిలెన్స్ దాడులు చేసి వాటి మొత్తం ఆ రిపోర్ట్ తెప్పించుకోవాలని కూడా అనుకుంటోంది. కాకపోతే మీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం కక్షపూరితంగా ఇట్లాంటి టైంలో మేము ఫీజులు అడిగినట్టు ఉన్న సమయంలోనే వాళ్ళు బిజినెస్ వేయడం ఏంటి అని కూడా వాళ్ళు ఆరోపణిస్తున్నటువంటి మాట ఉంది. బట్ ఏదైనా కూడా ఈ మొత్తం అంశం మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవసరమైతే కొన్ని నెలల పాటు దీని మీద ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా ఓ 15 రోజుల 10 రోజుల లేదంటే కొద్ది ఎక్కువ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్లి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తారు. దాని తర్వాత కాలేజీల ఫీజులు ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటి చెల్లించే విషయంలో కానీ దీని మీద చేయాలన్నటువంటి ఆలోచన అయితే కనిపిస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.